తపస్సు చేస్తున్నాడు భగవంతుడి కోసం తపస్సు చేసి భగవంతుడు ప్రసన్నుడు అయినప్పుడు తను ఏం వేడుకున్నాడు, నాకు సాక్షాత్తు మీ యొక్క గొప్ప భక్తుడు కావాలి, నా పుత్రుడు మీ యొక్క గొప్ప భక్తుడు, ఉత్తమ భక్తుడు కావాలి, అలాంటి పుత్రుడిని ఇవ్వండి అని చెప్పేసి వేడుకున్నాడు. అందుకోసంగాను భగవానుడు ఏం చేశాడు, తన ఫ్రెండ్ అయినటువంటి నిత్య నివాసి వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీరాముల వారిని తన పుత్రుడిగా ఇచ్చారు. తను పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడంట, చాలా తేజంతో ఉన్నాడంట. ఆ విధంగా ఆయన తేజము, ఆ తేజాన్ని చూసి శంఖచూడుడు అని పేరు పెట్టారనమాట. హరే కృష్ణ. ఇంకా కృష్ణుడు తనకి స్వయంగా తన ఫ్రెండ్నే పుత్రుడిగా ఇచ్చేసాడు. ఆయన అందాన్ని చూసి శంఖచూడుడు అని పేరు పెట్టారు. ఇదంతా కథ కూడా బ్రహ్మదేవుడు బృందాదేవికి చెప్తున్నాడు. బృందాదేవి తపస్సు చేస్తుంది కదా అక్కడ 60,000 సంవత్సరాలు. తను అడుగుతుంది, నాకు చతుర్భుజ నారాయణుడిని వివాహం చేసుకోవాలని ఉంది అంటే, దానికంటే ముందు నువ్వు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి అని చెప్పేసి బ్రహ్మ చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఎందుకంటే గోలోకంలో బృందాదేవిని శ్రీరాముల వారు ఇష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు శ్రీరాముల వారు వస్తున్నారు శంఖచూడుగా, ముందుగా నువ్వు ఆయనని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత స్వామి పొందుతావు అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా శంఖచూడు పుట్టిన తర్వాత శంఖచూడు కూడా బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడనమాట. బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రసన్నుడై తనకి చెప్తాడనమాట, తన శక్తి కావాలని అడుగుతాడు, శక్తిని ఇస్తాడు. తర్వాత తనకి కూడా చెప్తాడు, నువ్వు నీ యొక్క శక్తి నేను ఇస్తాను కరెక్టే, ఆ శక్తిని నువ్వు ఇంకా నిలబెట్టుకోవాలి అంటే నువ్వు బృందాన్ని పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు ఉత్తమమైన శక్తిమంతుడు అవుతావు అనేసి చెప్తాడు. ఇంకా ఆయనకు ఆశీర్వాదంగా సర్వరక్షణ కవచాన్ని ఇస్తాడనమాట. ఆ కవచాన్ని ఎవరు కూడా భేదించలేరు. సర్వరక్షణ అన్ని వైపుల నుంచి అన్ని విధాలుగా రక్షించేటటువంటిది. దానికంటే ఇంకా రక్షణ కలిగినటువంటిది బృందాదేవి. బృంద ఎంత తపస్సు చేస్తుందో చూస్తున్నాం. స్వయంగా భగవానుడే వచ్చాడు, భగవాన్ని కోరుకుంటూ తను తపస్సు చేస్తోంది. అయితే ఆమె ఎందుకంటే అక్కడ బ్రహ్మ ఇక్కడ తినికి చెప్పాడు, తనకి చెప్పాడు, ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పేసి. శంఖచూడు బృందాదేవిని వెతుక్కుంటూ వెళ్తాడనమాట బద్రికాశ్రమానికి. అక్కడికి వెళ్ళాక బ్రహ్మదేవుడు నన్ను ఆదేశించాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అని చెప్పేసి. వీళ్ళిద్దరు కూడా కృష్ణుడి యొక్క గొప్ప భక్తులు. వాళ్ళిద్దరు కూడా సంవాదం బాగా జరుగుతుందన్నమాట. ఏంటి అంటే దేవాది దేవుడి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారట. మనం చేసుకోపోయేటటువంటి వివాహం ఏదైతే ఉందో అది కృష్ణుడిని ప్రసన్నుడు చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారంట వాళ్ళు. ఆ విధంగా వాళ్ళిద్దరు వివాహం అవుతుంది. కానీ ఆయన శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాడు కదా, ఆ విధంగా తన శక్తి ప్రదర్శనలో భాగంగా మొత్తం ముల్లోకాలన్నింటినీ కూడా జయించేశాడు, దేవతలందరినీ కూడా వెళ్ళగొట్టేశాడు. అంతా అయిపోయింది. ఇంకా దేవతలందరూ కూడా వాళ్ళ లోకాలను వదిలేసి బహిష్కరింపబడిపోయారు. వాళ్ళు చేయాల్సిన కార్యాలు ఆగిపోయాయి. దేవతలు మన యొక్క బాగోగుల కోసం ఉన్నారు. సో ప్రతి జీవి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఆ విధంగా వాళ్ళ కార్యాలు ఆగిపోవడంతో వాళ్ళందరూ కలిసి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకంటే శివుడు మనందరికీ తండ్రి, తల్లి పార్వతీ అమ్మ. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరినీ వాళ్ళిద్దరే సంరక్షిస్తూ ఉంటారనమాట. అందుకనే నాన్న ఏ విధంగా అయితే పిల్లోడుని నొచ్చుకోకుండా అన్ని కోరికలు శాంక్షన్ చేస్తాడో అలా పరమశివుడు శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అమ్మ ఏ విధంగా అయితే నాన్న ఇచ్చినటువంటి ఏమంటారు గారాబంతో పిల్లలు చెడిపోతారు అని చెప్పేసి అమ్మ ఏ విధంగా అయితే ఆంక్షలు పెడుతుందో ఆ విధంగా దుర్గామాత కూడా మనకి ఆంక్షలు పెడుతూ ఉంటుందన్నమాట. దుర్గామాత చేతిలో త్రిశూలం ఉంది. ఏం చేస్తుంది తను? రక్తబీజుని చంపడానికి లేదండి త్రిశూలము, మనని కంట్రోల్ చేయడం కోసం తన చేతిలో త్రిశూలం పట్టుకుంది. 3 శూలాలు ఉన్నాయి. ఆ 3 శూలాలు ఏంటి అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు. ఈ క్లేశాలని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. ఆది భౌతిక క్లేశాలు ఏంటి అంటే దోమలు కుట్టడం, కరోనా వైరస్ రావడము, చీమలు, అన్నీ అంటే మనం రోగాలు పొందుతూ ఉంటాం కదా బ్యాక్టీరియాలతో, వేరే జీవులతోని మనకి హింస కలగడం, ఇవన్నీ కూడా ఆది భౌతిక క్లేశాలు. మనం తప్పించుకోలేము. కరోనా నుంచి మనం తప్పించుకోగలిగామా? టైఫాయిడ్ మలేరియా నుంచి తప్పించుకోగలుగుతామా? తప్పించుకోలేము. దాని గురించి అయిందా. తర్వాత ఆది ఆధ్యాత్మిక ఏంటి అంటే మన మనస్సు ఎప్పుడూ అయిపోయిన దాన్ని మళ్ళీ చెప్పి మనకి బాధ పెడుతూ ఉంటుంది. ఎదురుగా ఏమైందో తెలియదు. మన మనసు ఎప్పుడు ఒక సినిమాని చూపిస్తూ ఉంటుంది మనకి.
అవతల ఆ సినిమా నిజమా కాదా మనకు తెలియదు. ఆ సినిమాతో మనం బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఆధ్యాత్మిక క్లేశాలు ఇవి. తర్వాత ఆది దైవిక క్లేశాలు సునామీలు, తర్వాత భూకంపాలు, వరదలు, వడగాల్పులు, ఎక్కువ ఎండ రావడం, ఎక్కువ చలి పెట్టడం, ఇవి ఆది దైవిక క్లేశాలు. ఈ 3 క్లేశాలను మనం తప్పించుకోలేం. ఎందుకంట అమ్మవారు ఈ 3 క్లేశాలు మనకి ఇస్తుంది అంటే కంట్రోల్ చేయడం కోసం. అంటే మన యొక్క ఇంద్రియ తృప్తి మితిమీరిపోకుండా మనము కంట్రోల్ చేసుకొని, మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు ఎన్ని దోమతెరలు పెట్టుకున్నా టైఫాయిడ్ వచ్చిందండి, మన చేతిలో ఉందా ఏమైనా? లేదు. అంటే అప్పుడన్నా మనం కనీసం రియలైజ్ అవుతాం. సో మన చేతిలో ఏం లేదు, మనని కంట్రోల్ చేసేవాడు భగవానుడు ఉన్నాడు అని అర్థం చేసుకుంటారు. అలా ఈ రోగాలు రావడం కానీ, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు మనని కంట్రోల్ చేయడం కోసం ఇస్తుంది అనమాట. మరి కంట్రోల్ చేస్తూ తను ఏం చెప్తుంది మనకి? భగవంతుడి యొక్క భక్తి చేయమని చెప్తుంది అనమాట. ఎందుకంటే సుప్రీం కంట్రోలర్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకి ఎవరైతే దాసోహం అవుతారో, ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి త్రిశూలాన్ని చూయించదండి, తల్లి ప్రేమనిస్తుంది. అలా బుద్ధిమంతుడైన పిల్లోడికి ఏం చేస్తుంది? ప్రేమనిస్తుంది. అల్లరి చిల్లరగా ఉంటే వాడికి రూల్స్ పెడుతుంది. నువ్వు ఈ టైం వరకు ఇంతే, ఇలా పోవద్దు, ఇది తినొద్దు, అన్ని ఆంక్షలు ఉంటాయి. అలా కాకుండా సమజ్దార్ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాడు అర్థమైపోయింది. సో తనేమీ ఆంక్షలు పెట్టారు. అలానే మనము కూడా ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో, కానీ మనం కూడా దేవాది దేవుడి యొక్క చేతిలో కంట్రోలర్. మనం ఆయన ఆడిస్తేనే ఆడే బొమ్మలమని మనం తెలుసుకొని ఆయనకి సబార్డినేట్గా, ఆయనకి శరణాగతి పొందితే అప్పుడు ఆమె యొక్క త్రిశూల ప్రభావం మన పైన ఉండదు. ఆమె యొక్క హృదయపూర్వక కరుణ యొక్క ప్రభావంలో మనం ఉంటామన్నమాట. ఆ విధంగా. సో మరి ఇంకా అందరు దేవతలు అందరూ వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే పరమశివుడు అంటాడనమాట, ఇప్పుడు తను గొప్ప భక్తుడు, అలా వెళ్ళి ఊరికైనా యుద్ధం చేయడం అంటే అదేమీ బాగుండదు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు రాక్షస ప్రవృత్తిని తను ప్రదర్శిస్తున్నాడు, కానీ తను ఒక మర్యాదపూర్వకమైనటువంటి వాడు. సాక్షాత్తు బ్రహ్మని ప్రసన్నుడు చేశాడు. ప్రతివ్రత తనని పెళ్లి చేసుకున్నాడు. మరి మనం ఒకసారి రాయబారంగా ఆయనకి మందలిచ్చిన తర్వాత యుద్ధం చేద్దామా లేదా మనం డిసైడ్ చేసుకుందాము అని చెప్పేసి అంటాడనమాట. ఆ విధంగా పరమశివుడు ఏం చేస్తాడంటే ఒక యక్షుణ్ణిచ్చి పంపిస్తాడనమాట రాయబారానికి. యక్షుణ్ణిచ్చి పంపిస్తే శంఖచూడుడు యక్షుణ్ణి చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు తను నాకు ఫైటింగ్ కోసము శివుడు రాయబారానికి పంపించాడు అలా ఏం చేయట్లేడంట. అతిథి దేవోభవలాగా ఆయనకి ఉత్తమ సత్కారం ఇచ్చి, ఉత్తమ ఆసనాన్ని ఇచ్చి ఆయనకి అన్ని సత్కారాలన్నీ చేస్తున్నాడంట. అది చూసిన తర్వాత యక్షుడు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఈయన దగ్గర లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, అయినా కానీ ఈ విధంగా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు? నీకు తెలుసు ప్రతి ఒక్కటి, నువ్వు నన్ను ఈ విధంగా రిసీవ్ చేసుకొని నాకు ఉత్తమ సత్కారాన్ని ఇచ్చావంటే నువ్వు బుద్ధిమంతుడివి. మరి నీకు బుద్ధిమంతుడివి, నీకు సకల శాస్త్రం తెలిసిన వాడి నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేసి అంటాడనమాట. మరి ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు శంఖచూడుడు కూడా. పరమశివుడు వద్దు, యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పేసి పరమశివుడు రాయబారిని పంపించాడు. మరి నువ్వెందుకు యుద్ధాన్ని చేయాలనుకుంటున్నావు అంటే శంఖచూడుడు అంటున్నాడు, నాకు అన్నీ తెలుసు, కాకపోతే నేను క్షత్రియుడిని, యుద్ధం చేయకుండా నేను మానను, నేను యుద్ధం చేస్తాను. వచ్చేవారు పరమశివుడైనా సరే, పార్వతీ అమ్మ అయినా సరే, నేను యుద్ధానికి సిద్ధము అని చెప్తాడనమాట. ఆ విషయం వెళ్ళి పరమశివుడికి యక్షుడు వెళ్ళి చెప్తాడనమాట. పరమశివుడు, పార్వతీదేవి, గణాలు, కుమారస్వామి, సకల దేవతలందరూ కూడా వచ్చారు. శంఖచూడుడి దగ్గర అనంతమైనటువంటి ఏమంటారు రాక్షస సంపద ఉంది, వాళ్ళందరూ కూడా వచ్చారు. భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. పార్వతీ అమ్మకి కోపం వచ్చేసిందంట. అసలు వీడు ఎంతకి కూడా ఓడిపోవడం లేదు, తగ్గడం లేదు, బెరగడం లేదు, వీడికి భయం లేదు. అలా కాదు, ఇప్పుడు ఈరోజు వీడి చాప్టర్ కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి విష్ణు జ్వరాన్ని తను వదులుతుందనమాట. విష్ణు అస్త్రాన్ని తను వదులుతుందనమాట. విష్ణు అస్త్రాన్ని వదిలేటప్పుడు ఆకాశవాణి వస్తుందనమాట, అమ్మ విష్ణు అస్త్రం తన మీద
పంచలేదు. ఎందుకంటే విష్ణు కార్యం మీదే తను వచ్చారు ఇక్కడికి, అందుకని నువ్వు నీ యొక్క అస్త్రాన్ని నువ్వు ఉపసంహరించుకో అని చెప్పేసి ఆకాశవాణి వినిపించగానే పార్వతీ అమ్మవారు తన యొక్క అస్త్రాన్ని ఉపశమనం చేసేస్తుంది అనమాట. ఇంక అందరూ ఓడిపోతున్నారు. శివుడు కూడా శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే శంఖచూడుడి దగ్గర ఉన్నటువంటి శక్తితో కాదు, బృందాదేవి యొక్క ప్రాతిపత్య శక్తితో, ఆమె యొక్క భక్తి శక్తితో తను గెలుస్తూ ఉన్నాడనమాట. ఎన్నిసార్లు చంపబడినా మళ్ళీ తిరిగి వస్తాడు. ఎంత మొత్తం యుద్ధంలో సైన్యం అంతా కూడా నశించిపోయినా కూడా తిరిగి అంతకంటే ఎక్కువ శక్తి పొందుతూ ఉన్నారనమాట. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఫైటింగ్, ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇంకా లాస్ట్కి మళ్ళీ బ్రహ్మ ఇంకా శివ విష్ణువుని వేడుకుంటారనమాట. ఏం చేయాలో తెలియట్లేదు, మరి రండి మీరు వస్తే తెలుస్తుంది ఏంటి దారి అనేసి అంటే అప్పుడు విష్ణువు వస్తారనమాట. వచ్చి చెప్తారు, సరే మిగిలిన కార్యాన్ని నేను కొనసాగిస్తాను. ఎందుకంటే ఆయన దగ్గర సర్వమంగళ కవచం ఉంది కదా, ఆ కవచం అన్నింటినీ కూడా భేదించేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి సాక్షాత్ విష్ణు తను ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడనమాట. ఇతను సకల వేదాలు తెలిసినటువంటి వాడు కదా, దాన ధర్మాలు కూడా చేసే తత్వం ఉంది శంఖచూడుడికి. ఆ విధంగా శంఖచూడుడి దగ్గరికి వెళ్ళి ఈ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి తనకి కవచం కావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. సంకోచించకుండా కవచాన్ని ఇచ్చేస్తాడు. సర్వమంగళ కవచము తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అయినా కానీ తనకేమీ శక్తి కొరవ ఏం లేదు అక్కడ. ఎందుకంటే బృందాదేవి చేసేటటువంటి పూజ, అర్చన, కీర్తనతో ఆయన శక్తి ఇంకా పూనుకుంటూనే ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ అందరూ కూడా శక్తిని కలెక్ట్ చేసుకున్నారు, దేవతలు అందరూ కూడా. ఇంకా అయిపోయింది, కవచం వెళ్ళిపోయింది కదా, ఎలా అయినా సరే శంఖచూడుని మేము చంపేస్తాము అనేసి అనుకుంటారు. మళ్ళీ యుద్ధానికి వచ్చారు, చేస్తున్నారు. చిత్తుగా దేవతలందరూ కూడా గాయపడిపోతూ ఉన్నారు. తెలియట్లేదు వాళ్ళకి ఏమవుతుందో. సరే ఇన్ని రోజులంటే కవచం ఉంది కాబట్టి మేమేమీ చేయలేకపోయాము, మరి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం కదా, బ్రహ్మదేవుడి యొక్క మాటని వేరే శక్తి ఏది తట్టుకోలేదు కాబట్టి ఆ విధంగా అయిందనుకో, మరి ఇప్పుడేమైంది, మేమేమీ చేయలేకపోతున్నాము అనేసి అంటే అప్పుడు సాక్షాత్ అంటారు, ఇదంతా కూడా బృందాదేవి యొక్క ఆమె యొక్క శక్తి, అంతేకాని ఎవరు చేయలేరు. సో ఆమె శక్తిని ఖండింప చేయాలి అంటే నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సాక్షాత్ విష్ణువే శంఖచూడుడి రూపంలో బృందా దగ్గరికి వెళ్తాడనమాట. ఎప్పుడైతే అంటే అక్కడికి బృందాదేవి ఎప్పుడైతే యుద్ధము ప్రారంభం అవుతుందో అప్పుడే తను చెప్తుందనమాట, ఏంటండి మీరు చేయబోయేది పరమశివుడితో, పరమశివుడి ముందు ఎవరు కూడా నిలబడలేరే, మీరు సామాన్యమైన వారు, మీరు ఏ విధంగా పరమశివుడితో యుద్ధం చేయగలుగుతారు, అసలు మీరు డ్రాప్ అయిపోండి అని చెప్తుంది తను. కానీ శంఖచూడుడు అంటాడు, అలా కాదు, నేను క్షత్రియుడిని, నేను ఎలా డ్రాప్ అయిపోతాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా, నేను అలా ఎలా ఊరుకుంటాను, ముల్లోకాలు జయించేశాను, అలా కాదు అనేసి అంటాడు. సో అప్పుడు తను అంటుందన్నమాట, సరే ఇంకా భర్త ఏ చెప్తే అది చెయ్యాలి అని చెప్పేసి తను ఆ విధంగా భర్త భాగములకి తను ఒక పూజ చేస్తుంటుందన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే విష్ణు వచ్చినప్పుడు తను చెప్తారనమాట శంఖచూడుడికి, సో నేను యుద్ధంలో గెలిచిపోయాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు బృందాదేవి చాలా సంతోషపడి భర్త రూపంలో ఉన్నాడు సపర్యలు చేస్తూ ఉందన్నమాట. పాద ప్రక్షాళన చేయడం, తనని హాయిగా రిసీవ్ చేసుకోవడం, తనకి భోజనం పెట్టడం, అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే విష్ణువుకి తన భర్త రూపంలో ఉన్న తనకి సపర్యలు చేయడం మొదలుపెట్టిందో అక్కడ శంఖచూడుడి యొక్క శక్తి తగ్గిపోతుంది. శంఖచూడుడు చనిపోతాడు అనమాట. శక్తి మొత్తం పోయింది, శంఖచూడుడు చనిపోతాడు. శంఖచూడుడి యొక్క తల తెగిపోయి బృందాదేవి యొక్క ముందు పడిపోతుంది అనమాట. బృందాదేవి ముందు పడిపోతే అప్పుడు తను షాక్ తింటుంది, అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని వచ్చినవాడు కపటి, నన్ను మోసం చేయడానికి వచ్చాడు, అందుకనే నా పాతివ్రత్యం ఖండించబడింది, అందుకని చెప్పేసి ఇప్పుడు నా భర్త చనిపోయాడు అని చెప్పేసి తను ఏడ్చేస్తుంది. అప్పుడు శంఖచూడుడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు చతుర్భుజ రూపాన్ని తను చూపిస్తారనమాట. అయినా కానీ తన హృదయంలో సంతోషం కలగట్లేదు, ఎందుకంటే తన భర్తని కోల్పోయినటువంటి దుఃఖంలో ఉంది కదా, అందుకని తను బాగా బాధపడుతుందన్నమాట. అంటుందన్నమాట, నువ్వు విష్ణువే, కరెక్టే, నా ఆరాధ్య దైవానివే, నిన్ను పొందాలని నా జీవితం అంతా నేను త్యాగం చేసి తపస్సు చేశాను, అయినా కానీ నువ్వు చేసినటువంటి కార్యం ఉంది కదా, హృదయం లేనటువంటి కార్యం, రాతి బండలా ఉంది మీ హృదయం,
మీ హృదయాన్ని పొందాలని నేను ఇంత తపస్సు చేస్తే మీరు మీ రాతి బండ లాంటి హృదయాన్ని నాకు ప్రసాదింపజేశారు, అందుకే మీరు రాయి అయిపోండి అని చెప్పేసి శపిస్తుంది అనమాట. శపించిన తర్వాత కొంచెంసేపటికి ఏడ్చి తను కూల్ డౌన్ అవుతుంది అనమాట. కూల్ డౌన్ అయిన తర్వాత తను అంటుందన్నమాట, నన్ను క్షమించండి, ఎందుకంటే నా మొత్తం జీవితం అంతా నా జీవితం తీసుకున్నానే మిమ్మల్ని పొందడం కోసం, కానీ ఇవన్నీ కార్యాల్లో నేను మిమ్మల్ని ఏ విధంగా శపించేశాను అనేసి తను ప్రాధేయపడితే అప్పుడు విష్ణు అంటారనమాట, లేదు ఇదంతా కూడా పర్ఫెక్ట్ ప్లాన్, సో నేను రాతి స్వరూపంలోనే రావాలనుకున్నాను కాబట్టి నేను ఆ విధంగా ఇదంతా జరిగింది అని చెప్తారు. తర్వాత బృందాదేవి తన శరీర త్యాగాన్ని చేసేయాలి అనుకుంటుంది అనమాట. తన శరీర త్యాగాన్ని, ఎందుకంటే ఏడుస్తోంది కదా, ఏడుస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపల నుంచి కారుతూ, గండ అంటే చెంపలు, గండకి కదా, సో గండ ఆమె చెంపల్లో నుంచి కారుతూ ఉంటే ఆ నీళ్లు వరదలే కారిపోతున్నాయి అనమాట. ఆ విధంగా ఆమె శరీర త్యాగం చేయాలనుకున్నప్పుడు ఆమె శరీరము నది రూపంలో కరిగిపోతుంది. తర్వాత ఆమె వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి తులసి చెట్టుగా ఉద్భవిస్తుంది అనమాట. తను ఎప్పుడైతే బృందాదేవి తన శరీర త్యాగం చేస్తుందో గండకి నది ఇంకా తులసి చెట్టు ఈ రెండూ కూడా ఆవిర్భవిస్తాయి అన్నమాట. విష్ణువు తులసి చెట్టుకి వరాన్ని ఇచ్చారు, నువ్వు లేకుండా నన్ను ఎవరు కూడా అర్చించలేరు, నేను ఏది కూడా స్వీకరించను అని చెప్పేసి తను వరాన్ని ఇస్తారు. అందుకే మనము ఏ పూజ అర్చన ఏం చేసినా కానీ కంపల్సరీ తులసి దళాన్ని పెట్టి మనం అర్చిస్తాం. భగవంతుడు ఏమంటున్నాడంటే తులసి దళం లేకపోతే నేను స్వీకరించను అని చెప్తారనమాట. ఒకసారి సాక్షాత్ లక్ష్మీదేవి అంటుందన్నమాట, తులసీదేవి ఎంత అదృష్టవంతురాలు, ఆమె ఎంత గొప్ప భక్తి చేసింది, అందుకే స్వామి యొక్క పాదపద్మాలని వదలకుండా అలానే ఉంది. మరి లక్ష్మీదేవి ఏమైనా పాదపద్మాలను వదిలేసిందా? లేదే, అలా కాదు. ఆ భక్తుడు ఈ భక్తుడు ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారి గురించి పూజ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళకి అనుగ్రహం ఇవ్వడానికి స్వామి పాదాలను వదిలేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుందంట, కానీ తులసమ్మ మాత్రమో తను వెళ్ళదనమాట. అందుకే లక్ష్మి కూడా అంటుందన్నమాట, నువ్వు చేసినటువంటి వ్రతము, నువ్వు చేసినటువంటి పూజన అర్చన ఎంత గొప్పది, అందుకే నువ్వు ఈ విధంగా స్వామికి ప్రియమైన దానివి అనేసి చెప్తుందన్నమాట. అలాంటి తులసమ్మ ఆ గండకి రీజన్కి మనం వెళ్ళేసి వచ్చాం, సామాన్యం కాదు. మనం అక్కడికి వెళ్ళగలిగాము అంటే డబ్బులో లేకపోతే టికెట్ బుక్ అవుతానో మనం వెళ్ళమండి. మన పూర్వజన్మ సుకృత ఆచార్యుల యొక్క దీవెన అన్నీ కలిపి కూడగట్టుకుంటేనే ముక్తినాథ్ ధామానికి రాగలుగుతాం, లేకపోతే రాలేము, సామాన్యం కాదు. చూశారు కదా, నైట్ వచ్చేటప్పుడు క్లౌడ్ వచ్చేసింది మనకు బండి ముందు. డ్రైవర్ తెలివితో మనం తీసుకొచ్చాడు, కానీ వేరే వాళ్ళు అయితే అక్కడే ఆపేసి హోగయా సాబ్ నై జాయేగా అభి గాడి అనేస్తారు. భగవంతుడి యొక్క కృప మన మీద అంత ఉంది. సో భగవంతుడి కృప లేకపోతే మనం రాలేము ఇక్కడికి, ఆయన ఆశీర్వాదంతో మనం ఇక్కడికి వచ్చాము. అలాంటి ముక్తి క్షేత్రానికి వెళ్ళి మనము దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. సో ఈ తులసి మహారాణి తను ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరి హృదయాలని భగవంతుడికి అర్పించే కార్యక్రమం చేస్తూ ఉంది, పోస్ట్ మ్యాన్ లాగా. ఆమెకేమీ వచ్చేది లేదండి. ఆమె ఏం చేస్తుంది, మనం ఆమెని పూజించడం వలన ఆమె మనందరినీ కూడా కృష్ణుడి దగ్గరికి పంపిస్తుంది. వీళ్ళు చాలా మంచి భక్తులు, వీళ్ళు బాగా సేవ చేస్తారు, వీళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి మనని తను పంపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తులసి మొక్కను పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఆమె అనుగ్రహం వల్లనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం అనమాట. ఇప్పుడు మేము పెట్టుకున్నటువంటి తిలకం ఏదైతే ఉందో ఈ 2 గీతలు స్వామి యొక్క పాదాలు, ఈ కింద ఉన్నటువంటి ఆకు తులసి, స్వామి యొక్క పాదాల దగ్గర తులసమ్మ ఉంటుంది, దానికి చిహ్నం అనమాట. అందుకే స్వామి యొక్క పాద పద్మాలని తులసమ్మని ధరించడం వైష్ణవుల యొక్క సాంప్రదాయం అన్నమాట. అందుకే రోజు ఈ తిలకాన్ని పెట్టుకుంటాం అలా. సో ముక్తినాథ్కి జై, బృందాదేవికి జై, తులసి మహారాణికి జై. టైం ఉందా? గుప్తేశ్వర్ మహాదేవ్ గురించి